తిరుక్క పూల కలపోత బతుకమ్మ. చేను చిలకల్లో పొలం గట్లపై విరపూసే రంగురంగుల పూలు బతుకమ్మలో ఒద్దికగా ఒదిగిపోతాయి. ఇలపైన రంగుల హరివిలను తలపిస్తాయి. తంగెడు, గునుగు, బంతులు, కట్లపూలు, గుమ్మడి పూలు ఒక్కటేమిటి, తిరుక్క పూలు బతుకమ్మకు నిండుతనాన్ని ఇస్తాయి. వీటిలో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బతుకమ్మలోని ఒక్కో పువ్వు ఒక్కో ఔషధగని, ఆరోగ్య ప్రధాయిని, క్రిమి సంహారిణి. పూలను పూజించే అపురూపమైన పండుగ, ప్రకృతితో మమేకమయ్యే అద్భుతమైన పండుగ బతుకమ్మ. బతుకమ్మ కోసం ఎలాంటి హంగులు ఆర్భాటాలు అవసరం లేదు. కేవలం పంట పొలాల్లో లభించే సాధారణ పువ్వులను సీజనల్గా లభించే పువ్వుల్లే వినియోగిస్తారు. ఈ సీజన్లో రకరకాల రంగుల పూలు వికసిస్తూ ఉంటాయి. అందులో కొన్ని సువాసనలు కలిగి ఉంటాయి, మరికొన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటితో పేర్చిన బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేయటం ద్వారా నీరు కూడా శుభ్రమవుతుందని, తీరొక్క పూలతో పేర్చే బతుకమ్మలో ప్రతి పువ్వు ప్రత్యేక విశేషతను కలిగి ఉంటుందని చెబుతూ ఉంటారు. బతుకమ్మ అనగానే రంగురంగుల పూలు కళ్ళ ముందు కనిపిస్తాయి. మామూలుగానే ఆడవాళ్లకు పూలంటే ఇష్టం. అలాంటిది పూల పండుగ అంటే ఆ హడావిడిని మాటల్లో చెప్పలేం. ఈ సీజన్లో దొరికే పూలన్నీ తెచ్చి ఆ పూలతో బతుకమ్మను అందంగా అలంకరించడం, ఆడవాళ్ళంతా అందంగా ముస్తాబై ఆడటం పాడటం ఎంతో సంబరంగా ఉంటుంది. బతుకమ్మ సీజన్లో దొరికే ఆ పువ్వుల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మ, కీళ్ళ వ్యాధులు, షుగర్, లంగ్స్, గొంతు సమస్యలకు ఇవి దివ్య ఔషధంగా పనిచేస్తాయని చెబుతారు. బతుకమ్మలో వాడే పూలు, వాటి ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తంగేడు పూలు, గునుగు, సీతా జడపూలు, మందారం, తామర పుష్పాలతో పాటుగా బీర పువ్వు, దోస పువ్వు, గుమ్మడి పువ్వులు, వామ పువ్వులు వంటి కూరగాయల మొక్కల పువ్వులు, అలాగే గన్నేరు పువ్వు, కట్ల పువ్వు సహా ఈ కాలంలో స్థానికంగా విరబూసే ఏ పువ్వునైనా బతుకమ్మకు అతి భక్తితో ఉపయోగిస్తూ ఉంటారు. బతుకమ్మ అనగానే ముందుగా గుర్తొచ్చేవి తంగేడు పువ్వు. తంగేడు పువ్వు అనేది తెలంగాణ రాష్ట్ర పుష్పం. అంటే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా బతుకమ్మను పేర్చడంలో ఉపయోగించే ప్రధాన పుష్పం. దీని శాస్త్రీయ నామం చెన్నా ఆరిక్యులేటా. తంగేడు అనేక ఔషధ గుణాలు కలిగిన పుష్పం. ఈ పుష్పాన్ని మలబద్ధకం, మధుమేహం, ఇతర మూత్రనాళ సమస్యల నివారణ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఆకుపచ్చని ఆకుల మధ్య పసిడి రంగులో మెరిసే ఈ తంగేడు పువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తంగేడు పూలతో చాయ్ చేసుకుని తాగితే ఆడవాళ్ళలో నెలసరి సమస్యలు ఉండవని చెబుతారు. ఈ పూలకు షుగర్ను కూడా కంట్రోల్ చేసే శక్తి ఉందట. కీళ్ళ నొప్పులు తగ్గించడానికి కూడా తంగేడు పూలు బెస్ట్ ఆప్షన్. తంగేడు కషాయం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. తంగేడును నీటిలో వేయటం వల్ల బాక్టీరియా చనిపోతుంది. రాఖీ పుష్పం. రాఖీ పుష్పం ఫాసిఫ్లోరేసి కుటుంబానికి చెందిన పువ్వు. దీన్ని పాండవుల పువ్వు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఔషధాల తయారీలో ఈ పుష్పాలు ఎక్కువగా వాడుతారు. ఒత్తిడి తగ్గించే అనేక రకాల మందుల్లో రాఖీ పూలను వినియోగిస్తారట. మందారం. ఈ పూల గురించి తెలియని తెలంగాణ ప్రజలు ఎవరూ ఉండరు. మందారం సైంటిఫిక్ పేరు హైబిస్కస్. మాల్వేసి కుటుంబానికి చెందిన ఈ పువ్వుతో తయారు చేసే నూనెను వాడితే వెంట్రుకలు నల్లబడతాయి. బ్యూటీ ప్రొడక్టుల తయారీలో మందారానికి అగ్రస్థానంగా చెప్పవచ్చు. అందానికి, స్వచ్ఛతకు గుర్తు తామర పువ్వు. దీని సైంటిఫిక్ పేరు నెలంలో నుసిఫెరా. సుగంధ ద్రవ్యాల తయారీకి, మలబద్ధకంతో బాధపడేవారికి తామర నూనెను దివ్య ఔషధంగా భావిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ పువ్వుతో చాలా రకాలైన చర్మ వ్యాధులు కూడా తగ్గిపోతాయట. షుగర్ కూడా తగ్గుతుందని చెబుతారు.
దాంతోపాటుగా లివర్, బ్రెయిన్ హెల్త్ను కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. తామర గింజల్లో కూడా తింటారు. వీటిని ప్రతిరోజు ఏదో విధంగా ఫుడ్లో భాగం చేసుకుంటే హెల్త్కు మంచిదట. తామర పువ్వు అందానికి, స్వచ్ఛతకు ప్రతీక. లక్ష్మీదేవి నివాసం తామర పూలు. దీన్ని రక్తస్రావ నివారణకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సుగంధ ద్రవ్యాల్లో ఉపయోగించే ఈ తామర పూలు ఎన్నో రంగుల్లో ఉంటాయి. రంగు ఏదైనా అందానికి ప్రతీకంగా ఉంటాయి. ఈ తామర పూలను చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకట్టుకునే ఆకర్షణే కాదు, ఈ పూలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. మలబద్ధకంతో బాధపడే వారికి తామర తైలం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. తామర పువ్వు రేకులు, కుంకుమ పువ్వు, కలువ పువ్వులతో కలిపి ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు, ఈ పువ్వులతో అనేక రకాల చర్మ సంబంధ వ్యాధులను కూడా నివారించవచ్చు. కళ్ళు ఎర్రగా మారితే తామర పూల రేకులు కళ్ళ మీద పెట్టుకుంటే వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. బీర పువ్వు సీజనల్ ఫ్లవర్. దీని సైంటిఫిక్ పేరు లుఫా. బీరకాయలు ఎండబెట్టి అందులో ఏర్పడే పీచులు రంగులు వాడుతూ ఉంటారు. బతుకమ్మను పేర్చేటప్పుడు తిలకం దిద్దినట్లుగా బీర పువ్వును కూడా పెడుతూ ఉంటారు. బీర పువ్వు పసుపు పచ్చగా ఉంటుంది. బతుకమ్మకు చక్కటి అందాన్నిస్తుంది. బొడగబంతి పూలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈ పూల చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కను గ్లోబు ఉసిరి, వడమల్లి, గుండుబంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కలో బీటా సైనిన్ ఉంటుంది. లుకేమియా, క్యాన్సర్ కణాలు మాయాజాలము ద్వారా బీటా సైనిన్లను అడ్డుకుంటాయి. బోడగ బంతి మొక్క నుంచి బీటా సైనిన్లను సేకరించి క్యాన్సర్ మందుల్లో వాడుతున్నారని పలువురు ఆరోగ్య పరిశోధకులు చెబుతున్నారు. ఈ మొక్క యొక్క ఆకులు మరియు విత్తనాలు మూత్ర మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లో సహాయపడతాయి. ఈ మొక్కల్లో ఉండే ఫ్రీ రాడికల్స్ మన చర్మాన్ని అతి నీల లోహిత కిరణాల నుంచి రక్షిస్తాయి. ఇది కాకుండా ఈ మొక్కలు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు, వైరస్లు నివారిస్తూ ఉంటాయి. రుద్రాక్ష పువ్వు సైంటిఫిక్ పేరు ఎలియోకార్పస్ జెనిట్రస్. కేక్, జెల్లీ తయారీలో కూడా ఈ పూలు వాడుతారు. నీళ్ళలో రుద్రాక్ష గింజలు వేసి స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావట. పుండ్లు, గాయాలు నయం చేసే శక్తి ఈ పుష్పాలకు ఉందట. సీతాజడ పూలను నారలు, రంగుల తయారీలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సిలోసియా అరిగేటియా అమరాంతస్ దీని సైంటిఫిక్ పేరు. సీతాజడ పూలనే సీతమ్మవారి జడగంటలు అని కూడా అంటారు. ముదురు రంగులో కనిపించే ఈ పూలు కనువిందు చేస్తాయి. చక్కటి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మెత్తగా పట్టు కుచ్చులా అలరిస్తాయి. ఇక ఈ పూలు మన తోటలో ఉంటే ఎంత దూరం నుంచైనా ఇట్టే కనిపిస్తాయి, ఆకర్షిస్తాయి. అట్టి రంగు ఈ సీతమ్మ జడ పూలు సొంతం. ఈ సీతమ్మ జడల పూల గురించి ఎంతోమంది కవులు ఎన్నో కవితలు రాశారు. ముఖమల్లు పూలు, మెత్తని పూలు, మహమల్లు పూలు, మహారాణి పువ్వులు, సీతారామచంద్రులకు మనసారా ఇచ్చేని మనసైన పూలు, మా సీతమ్మ జడ కుప్పె పూలు అంటూ ఈ పువ్వుల గొప్పదనాన్ని పొగిడేస్తూ ఉంటారు కవులు. ఈ పూలను నారలు, రంగుల తయారీలో వాడతారు. గునుగు పూలను కోడు జుట్టు పూలని కూడా అంటూ ఉంటారు. సెలోషియా దీని సైంటిఫిక్ పేరు. ఇది గడ్డు జాతి పువ్వే కానీ ఈ పూల మొక్క ఆకుకూర కూడా. దీని ఆకులను కూడా కూర చేసుకొని తింటే నార్మల్ డెలివరీ అవుతుందట. పల్లెల్లో దీని గురించి తెలిసిన వాళ్ళు తప్పకుండా ఈ డైట్ను ఫాలో అవుతారని కూడా టాక్ వినిపించింది. ఈ పూలు చర్మంపై గాయాలు, పొక్కులను కూడా తగ్గిస్తాయి. దగ్గు, టీబీ, డయేరియాలను కూడా తగ్గిస్తాయి. ఈ పూలు బీపీని కంట్రోల్లో ఉంచుతాయి. పూలు, ఆకులే కాదు ఈ గింజలు కూడా తినవచ్చట. వాటి వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయని ప్రతీతి. ఈ మొక్కల్లో పశువులకు దానగా కూడా వాడుతూ ఉంటారు. బతుకమ్మను పేర్చడానికి గునుగు పూలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇవి పొలం గట్ల వెంబడి లభిస్తూ ఉంటాయి. గాయాలు నయం చేయటానికి, మధుమేహం, చర్మ సమస్యల నివారణకు కూడా ప్రసిద్ధిగా ఉంది.
గునుగు పువ్వు గడ్డి జాతికి చెందిన పువ్వు. బతుకమ్మ అలంకరణలో గునుగు పువ్వు ఎంతో శోభను ఇస్తుంది. రంగురంగుల్లో ఈ పువ్వు చక్కటి ఆకర్షణీయంగా ఉంటుంది. జొన్న కంకిలా కనిపించే ఈ గునుగు పువ్వులు చాలా రంగుల్లో ప్రకృతి వడిలో కనిపిస్తూ ఉంటాయి, కనువిందు చేస్తాయి. గునుగు పువ్వులను దీన్ని అతిసార నివారణకు మందుగా వాడుతూ ఉంటారు. ఈ పువ్వును చర్మంపై గాయాలు, పొక్కులు, క్షయవ్యాధి నివారణకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. రక్తపోటును అదుపులో ఉంచడంలో దీనికి మరేదీ సాటి రాదని కూడా ఆయుర్వేదం చెబుతోంది. ఈ పండుగ వాతావరణం ఈ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఈ గునుగులు విరబూసి కనిపిస్తూ ఉంటాయి, బతుకమ్మలో ఇమిడిపోతాయి. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ బాగా నీటితో నిండి ఉంటాయి. బంతిపూలను సాధారణంగా ఇంటి అలంకరణ కోసం, తోరణాలుగా, దేవుని పూల దండల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని బతుకమ్మల కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి చర్మ సమస్యలు నివారించే గుణాలు కలిగి ఉంటాయి. బంతి పువ్వు ఆస్టరేసి కుటుంబానికి చెందినది. బాడీలోని టెంపరేచర్ను తగ్గించడానికి పనిచేస్తూ ఉంటుంది. క్రిసాంతిమం బయాన్కా దీని సైంటిఫిక్ పేరు. చొరవ పువ్వుగా ఇది ఫేమస్. బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరచడానికి తయారు చేసే మందుల్లో ఈ బంతి పూలు వాడుతారు. గుమ్మడి పువ్వులో ఏ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీని సైంటిఫిక్ పేరు కుకుంబిటాపిపో. వయస్సు మీద పడ్డాక వచ్చే కాళ్ళ నొప్పులు తగ్గిస్తూ ఉంటుంది. ప్రొస్టేట్ గంధికి ఎలాంటి హాని కలగకుండా చేస్తుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు వాడితే స్కిన్కు చాలా మంచిది. గుమ్మడి పువ్వుకు బతుకమ్మలో ప్రథమ స్థానం ఉంటుంది. గుమ్మడి పువ్వునే గౌరమ్మగా భావించి పూజిస్తారు, ఆరాధిస్తారు. కట్ల పువ్వు నీలి రంగులో ఉంటుంది. దీని సైంటిఫిక్ పేరు జకుమాంటియా నెంటాథోన్. ఈ పూలలో డయాబెటిస్, ఇన్ఫ్లమేషన్స్, అలాగే క్యాన్సర్ను తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇవే కాక సీజన్లో పూసే చామంతి, టేకి, గులాబీ, సోంపు వంటి పూలన్నీ కూడా బతుకమ్మలో కనిపిస్తూ ఉంటాయి. మల్లె పువ్వులు, లిల్లీ పువ్వులు కూడా బతుకమ్మలో ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని బతుకమ్మను పేర్చేటప్పుడు పై వరుసల్లో ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని ఉపయోగించడం వలన అందంగా కనిపిస్తుంది. ఆ పరిసరాల మొత్తం సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. చిన్నగా చిట్టి చామంతిలాగే రోడ్డు పక్కన గడ్డిలో మొలిసే గడ్డి పువ్వులు కూడా బతుకమ్మలో భాగమే. ఈ పువ్వుల్లో యాంటీవైరల్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీబయోటిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. గాయాలు మాన్పడానికి, రక్తస్రావం ఆపడానికి, జుట్టుకు పోషణ కోసం గిరిజనులు ఈ గడ్డి పూలని ఉపయోగిస్తూ ఉంటారు. బంతి, చేమంతి, నందివర్ధనం, గునుగు పూలు, తంగేడు పూలు ఇలా అనేక రకాల పువ్వులు ఉపయోగించి బతుకమ్మను అందంగా పేరుస్తారు. అంతేకాదు బతుకమ్మలో అన్ని పూలు మమేకమైపోతాయి. ఈ పూలు తమదైన శోభనిస్తాయి బతుకమ్మకు. బతుకమ్మ పేర్చే పూలన్నింటినీ గమనిస్తే అవన్నీ తెలంగాణ పల్లెల్లో విరివిగా దొరికేవే కావటం విశేషం. అంతేకాదు అవన్నీ అందరికీ అంటే సామాన్యుడి నుంచి సీమంతుల వరకు ఎవరికైనా సులభంగా డబ్బులు ఖర్చు పెట్టకుండానే దొరుకుతాయి. అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండానే ప్రకృతిలో దొరికే అమూల్యమైన పూలే బతుకమ్మను పేర్చడానికి ఉపయోగిస్తూ ఉంటారు. బతుకమ్మలో వాడే ప్రతి పువ్వు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మనల్ని చేస్తాయి. వర్షాకాలంలో నిండు కుండల్లాగా ఉండే చెరువులు, కుంటలు వీటితో శుభ్రమవుతాయి. వీటన్నింటి వెనుక సైన్స్ ఉందని నిపుణులు చెబుతారు. ఏది ఏమైనా బతుకమ్మ నిజంగా మన బతుకుల్లో రంగురంగుల పూల పండుగే.